హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఇక దోస్తులు ఈ రియల్ స్టోరీ అయితే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం అన్నమాట. అందుకే ఈ సిరీస్ ని మధ్యాహ్నం తీసుకొస్తున్నాం. అలాగే నైట్ అయితే కొత్త సిరీస్ అనేది వస్తుంది, ఆ కామెడీ సిరీస్ అనేది పెడతాము. మళ్ళీ ఇంకో కొత్త స్టోరీ ఏం స్టార్ట్ చేయబోతున్నాం, అది ఎలాంటి స్టోరీ అనేది త్వరలోనే మీ ముందుకు అనేది తీసుకొస్తాము. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. టైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 31 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోబడితివి. ఆ గంతగనం దెబ్బలు తింటివి, అవేమన్నా దెబ్బలేనా? ఆ డాక్టర్ వచ్చి ఇప్పుడు 2 సూదులేసే మందులు ఇచ్చే. ఇటు పాన నష్టం, అటు జీవితం నష్టం. ఎందుకే ఇంత తప్పుడు పని చేసి మమ్మల్ని గోస ఉచ్చుకుంటాను, మమ్మల్ని బాధ పెడతాను, నువ్వు బాధపడతాను. అమ్మా, నాకు సీన్ అంటే పిచ్చమ్మా. ఇప్పుడు చెప్తున్నా. ఏంటిది పిచ్చే నీకు? ఇంకా పెళ్లి కాలేదా? పిల్లలు లేరా? పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు. కొంచెమన్నా బుద్ధి లేకపాయే నీకు. ఇంకా మళ్ళా వాన్నే కావాలని అనబడితివి. వాణ్ణి ఎట్లయినా వేసి ఏదో ఒకటి ఎత్తమ్మా. నేను వాణ్ణి వదిలిపెట్టా. వాడు ఇంకో ఆడదానికి సొంతం అస్సలు కావద్దు. అయితే గీతే వాడు నాకే కావాలి కానీ ఇంకో ఆడదానికి అస్సలకే కావద్దు. ఓ మెంటల్ దానా, నీ మెంటల్ ముఖంలో చెప్పు. నువ్వెక్కడ దానివో మాకు దాపరమైనవు. సత్తే అయిపోవు కదనే వారి చేతుల్నే. అసలు నిన్ను ఇష్టపెట్టి అత్తే అయిపోవు. ఏదో కన్న కడపాయే పానం కొట్టుకునే సావంగా చూస్తామా అని మేము పట్టుకత్తమి. గా కన్న పోరగాళ్ళ మీద కొట్టుకుంటలేదానే నీకు? పిల్లల మీద కొట్టుకుంటది. వాళ్ళు మంచిగానే బతుకుతారే అమ్మా. ఇక ఈ బాడుకో నన్ను బతకనియడు, నన్ను దగ్గరికి తీసుకోడు. ఇక తీసుకోనప్పుడు నేను ఇట్లా ఒంటరిగా ఉండలేను. సావు ఉండకపోతే అయ్య ముంగట ఈ మాటలు మాట్లాడు. గొడ్డలు తెచ్చుకొని నిన్ను నన్ను ఇద్దరిని నరుకుతాడు. నువ్వు ఏమనుకుంటానవో? కొంచెమన్నా రీతి ఉండదు, రివాయి ఉండదా అనే? ఆ కన్నా పిల్లలను ఇష్టపెట్టి అత్తివి. ఆ పిల్లలు ఎంత ఏడుతుర్రో. ఎదిగిన పిల్లలాయే కన్న తల్లి దగ్గర లేకపోతే పిల్లల పరిస్థితి ఎట్లుంటది? వాళ్ళ మీద కొట్టుకుంటలేదు పారం గాని మిండని మీద కొట్టుకుంటున్నా. అది నీకు ఇక నువ్వు జావు, నువ్వు బతుకు, నువ్వేమన్నా వేసుకో. ఇక నీతోటి ఒర్రి మా పానాలు వేయటట్టున్నాయి. మీరెన్ని చెప్పినా కూడా నా శ్రీనును నేను వదులుకోను. వాణ్ణి ఏదో పెట్టి ఏమో వేసిర్రు. వాడు ఇంకో ఆడదాన్ని పెళ్లి వేసుకొని అని అస్సలకే. వాడు నాకు కావాలి, వాడు నాకే సొంతం కావాలి. వాడు నా దగ్గరికి ఎట్లా రాడో చూస్తా. విందినాది అయ్యా, పెయ్యన్ని నొప్పులే పాడైనాయి. అవ్వా, ఎట్లా సాదుకుంటాడో సాదుకొని బిడ్డలను. ఇన్ని రోజులు వాళ్ళ చుట్టూ నేను చేసుకుంటా అత్తే వీనికి ఏర్పడలేదు. ఈ రోజున నన్ను గెంటేసిండు కదా. వాడు ఎట్లా చదువుకుంటాడో పిల్లలను నేను చూస్తా. నాకు శ్రీను కావాలి. శ్రీను తర్వాతనే ఎవరైనా. అవ్వా, శ్రీనుగాడు నన్నెట్లా దూరం పెడతాడు, నన్నెట్లా మర్చిపోతాడో నేను చూస్తా. వాని పెళ్ళి కానియ నేను పోయి ఇంట్లోనే కూర్చుంటా. ఏమన్నా కానీ నన్ను మోసం చేసిండని పోలీస్ స్టేషన్లకు పోయి పెడతా. దాని గురించి నేను ఏదైనా ఎత్తా. అని ఇంటి ముంగట ధర్నైనా ఎత్తా. అంతే తప్పించి వాడు నాకు తప్ప ఇంకో ఆడదానికి సొంతమవుడు నాతోటి కాదు. నేను చూడలేను. హలో, ఏమైంది? అలా ప్రొద్దటి నుండి ఫోన్ చేస్తున్నా, మెసేజ్ చేస్తున్నా, మెసేజ్కి రిప్లై ఇస్తలేవు. ఫోన్ చేస్తేనేమో ఆన్సర్ చేస్తలేవు. ఒక్కసారి చేసి నేను తర్వాత చేస్తా, బిజీలో ఉన్నా అని చెప్పినావు. ఇప్పుడు తీరిందా నీ టైము? అవునవును మానసా. దీనికి ఏమైంది? ఇంటికాడ చిన్న గొడవ అయింది. అంటే దేని గురించి? అదే ఇంటి ముంగడ దాంతోటి మనకు లొల్లి అయిందన్నమాట. ఇలా పొద్దంతా అదే లొల్లి, అందుకే నీకు ఫోన్ చేయలేదు. అదో ఎందుకు లొల్లి పెట్టిరు? ఇక లొల్లి అనంటే ఊకే ఆమె నైట్లా వాళ్ళ భర్త ఫోన్ నుండి ఫోన్ చేస్తుంది. నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టినా కూడా ఊకే ఫోన్లు వస్తున్నాయని ఇంట్లో చెప్పేసిన. ఇక చెప్తే ఎందుకు ఎత్తానో, అది ఎత్తానో, ఇది ఎత్తానో అని లొల్లి పెట్టిరు కాదు. ఇక లొల్లి పెడితే వాళ్ళ భర్త ఆమెను ఫుల్ కొట్టిండు. నాకు చెప్పలేదు.
ఇక నీకెందుకు చెప్పుడు, ఇక నేను ఆమెతో ఏం మాట్లాడతలేను కదా. ఇక మా అమ్మును మా అక్కకు బాగా కోపం వచ్చి మస్తు తిట్టిర్రు, బాగా లొల్లి చేసిర్రు. ఇక వాళ్ళ భర్త కూడా ఆమెను పొట్టు పొట్టు కొట్టిండు. మరి అది ఉన్నదా లేకపోతే ఏడవేందో ఇక తెలియదు నాకు. ఇంకోసారి ఏదన్నా అయితే నాకు చెప్పు, అర్థమైందా? దానికి ఏం రోగమని మళ్ళా నీకు ఫోన్ చేస్తుంది. నీ పెళ్లి కావద్దు, నువ్వు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు అని అనుడు. పెళ్లి చేసుకోకపోతే ఏం చేసుకుంటాట? అది చేసుకోలేదట్నా? ఇద్దరిని కనలేదట్నా? అదే ఇక అందరూ ఊరంతా చిర్రు, ఇక బాగానే లొల్లయింది. సరేలే, నువ్వు ఆమె గురించి నా దగ్గర మాట్లాడగని అవసరం లేదు. ఆమెకు అట్లనే కావాలి. ఇంకోసారి నీకు ఫోన్ కానీ ఏదన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు నాకన్నా చెప్పేసే, ఇంట్లో అన్నా చెప్పేసే, సరేనా? మన పెళ్లి కావద్దనే ఆమె అట్లా అనుకుంటుంది కావచ్చు, కొంచెమన్నా ఆమెకు ఉండాలి. ఇక పోనీతి మనసా, మన మధ్యలో దాని గురించి ఎందుకు గాని వదిలిపెట్టేయాలి. సరే గాని వదిలిపెడతా గాని ఏం చేస్తున్నావు? నాకు అదే టెన్షన్. మళ్ళా నువ్వేటన్నా మారిపోతావా, నీ మనసు ఏమన్నా మారిపోతుందా అని భయం. నా మనసు ఎటు మారిపోదు, అర్థమైందా? నేను ఖచ్చితంగా నిన్నే మ్యారేజ్ చేసుకుంటా. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ వద్దు. అయిందేదో అయిపోయింది. తెలిసి చేసిన్నో తెలియక చేసిన్నో తప్పు అయితే చేసిన. ఆ తప్పులు అన్నీ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసిన లైఫ్లోకి వస్తానన్నాక నేను ఇంకా తప్పు చేసి నిన్నెందుకు దూరం చేసుకుంటా చెప్పు? సరేలే, తిన్నావా? తిన్నా ఇప్పటిదాకానే బంటి మేమందరం బయట ఉన్నాం. ఇక నేను తిన్నావాను? తిన్నా. ఏం కూర వండింది? కూర సాంబారు చేసింది. ఇక అందరం తిన్నాం, పడుకున్నాం. ఫుల్ తలనొస్తుంది మాన్స నాకు. ఈ రోజంతా లొల్లేనేమో, తలకాయ నొయ్యకపోతే ఏం నొస్తుంది? ఇక మరి పడుకో. సరే పడుకుంటా గానీ ఎల్లుండి మాట్లాడుకుందాం. రేపు ఒక్కరోజు వదిలిపెట్టు. మరి మీ నాన్నకి ఫోన్ చేస్తాం మేము రేపు. మరి ఇటు రాస్తాడా లేకపోతే అటు రమ్మంటాడా అడుగుతాం. సరే మరి బాయ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. నాకు తెలిసి అది పోయినట్టున్నది. లేకపోతే ఇప్పుడు సప్పులు లేదు, సరిలేదు. అది ఉంటే ఖచ్చితంగా లొల్లి కాకపోనా ఏటో పోయినట్టున్నది. కానీ ఏటన్నా పోని ఏమన్నా వేసుకొని నేను గంత మంచిగా చెప్పినా కనీసం నా మాట కూడా పట్టించుకోలేదు. అరే నేను దిక్కు చెప్తానే ఉన్నా, నా దిక్కు కుక్క తీరు ఒర్రుతూనే ఉన్నది. ఎవరు తీసిన గోయిలా వాళ్లే పడాలంటే ఇదేనేమో. నిన్న లొల్లికి బాగా అదిరినట్టున్నావు. అందుకే నీకు మొత్తం నైట్ అంతా నొప్పులు. అవసరమా? నువ్వు ప్రెగ్నెంట్ మనిషివి. మరి ఏం చేయమంటారు? అది అంతా ఘోరంగా మాట్లాడుతుంది. నాకైతే పిచ్చి లేచింది తెలుసా? జీవితం నాశనం చేయడానికి అది ఘోరంగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికైనా దానికి బుద్ధి వస్తుందంటరా? బుద్ధి రాకపోతే దాని మొగుడు బుద్ధి చెప్పుకుంటాడు. ఫస్ట్ నీ తమ్ముడిని కరెక్ట్ ఉండుమాను, సరేనా? మళ్ళా ఏదో ఫోన్ చేసింది కదా, అది చేసింది కదా, ఇది చేసింది కదా అని మాట్లాడకమని చెప్పు. సరేలే. హాస్పిటల్ ఎప్పుడు పోదాం? ఇంకా టాబ్లెట్స్ ఉన్నాయండి. అత్తమ్మ కొంచెం ఈమెను గట్టిగా మాట్లాడనీయకుర్రి. ప్రెగ్నెంట్ అని మీకు తెలుసు కదా. సరే ఏమో మాట్లాడనీయం తీయ్యా. ఇక నిన్న కొంచెం లొల్లి అయింది. దాని ముఖం మండ, దాని కళ్ళు మండ. అది ఎక్కడ దరిద్రమో ఏమో మన ఇంటికి చుట్టుకున్నది. అది ఇంకా రాను ఏం చేస్తుందో మరి. మొగడు ఎల్లగొట్టేదాన్ని ఏం చేస్తుంది? దానికి ఇక్కడ ఇంటికాడికి వచ్చి కూర్చునేంత ఉన్నదా ధైర్యం? ఊరందరు కలిసి చెప్పులు మెడకెత్తారు. అక్క ఎటు పోతున్నావయ్యల్లా? కొత్త డ్రెస్ వేసినావు? నేనెటు పోతున్నారా? ఎటు పోతలేను. ఎందుకో వేసుకోవాలనిపించింది, వేసుకున్నా. అవు బామ్మార్ది, ఏం సంగతి? మళ్ళా మీ మామ ఫోన్ చేసిండా? మరి పెళ్లి 8 తారీఖును 15 తారీఖు ఉంది అని అనే. మరి కట్నం కానుకలు అవన్నీ ఏం మాట్లాడుకోవద్దా? అవునరా నానిగా చేసిందా? చెయ్యలే అమ్మా, చేద్దాం జర అయినాక. చేసి ఏందనేది తెలుసుకోరా, తొందర మాట్లాడుకుందాం. లేట్ చేసుకుంటా పోతే అట్లనే అయితది. అల్లా దొంగ ముండ ఏ పుల్లలేసేది తెలియదు. సరే అక్క, తెలుసుకుంటా గాని కాసేపు అయినాక ఫోన్ చేస్తా. నేను పొలం కాడికి పొయ్యేస్తా. పొలం కాడికి పోతావా? పోతమ్మా. ఒక అర్ధగంట తర్వాత బంటిగాని తీసుకొని పొలం కాడికి పోయి నీళ్లు పెట్టి వస్తా. వచ్చినాక ఫోన్ చేద్దాం. సరే మరి. నువ్వు వెళ్తున్నా ఆఫీస్ కి, జరా జాగ్రత్త. అన్నం తినేసి టాబ్లెట్లు వేసుకొని రెస్ట్ తీసుకో, పండుకో, సరేనా? సరే అండి. సరే మరి. తొందరనే అత్తనే. అది లేనట్టుంది బిడ్డ. నిన్న వల్ల అవ్వ అయ్యా వచ్చి దాన్ని తోలుకొని పీకినట్టున్నారు. అది ఏ గంగలన్న పోనీ అమ్మ, మనకు అనవసరం, అర్థమైందా? మన తమ్ముని పెళ్లి కావాలి. తొందర మనము పెళ్లి పెట్టుకొని చెయ్యాలమ్మా. ఎందుకు అనంటే ఆ దొంగముండ బరిదెగించింది. పూసుకరా మళ్ళా పెళ్లికి ఏ అడ్డంకులేసేది తెలియదు. అదే బిడ్డ.
వాళ్ళన్నీ వాపులు వచ్చినాయి, అందుకే చెప్పులు వేసుకున్నా. అయితే ఆ మెత్తటి కొనుకొచ్చింది వేసుకొని అటు ఇటు నడవడానికేనాయే. అదే అదే ఏంద్రో బంటిగా స్టైల్ మార్చినావు మొత్తం. నా స్టైల్ మారిందే, నా నడక మారిందే, స్టైల్ మారిందే, నా నడక మారిందే. నీ అవ్వ ఊకే ఒకే రకంగా ఉంటే మన సబ్స్క్రైబర్స్కు నచ్చుతలేనట్రా. అందుకే డిఫరెంట్గా డ్రెస్సులు వేసి వాళ్ళను మొత్తం పడగొడదామని నేను ఈ గెటప్ వేసిన. మంచిగా ఉన్నదా నా డ్రెస్సు? నీకేంద్ర పెద్ద హీరో అవుతావు నువ్వు రాను రాను గాని. ఆ హీరో అయ్యే లక్షణాలు నా దగ్గర లేవు గాని. అరే గాని నిన్న లొల్లైందటగా రా. గదేరా నేను ఇచ్చిన ఐడియా మొత్తం రచ్చ రచ్చ లేపింది కాదు. అరే వారి గట్ల చేస్తావా రా? పాపం పోని అని వదిలిపెడితే అయిపోవు కదా. అరే అసొంటోలకు ఒకసారి సురుకు తలుగుతనే కదరా తెలిసేది. ఇంకోసారి ఇంకొక మొగోళ్ళ జీవితం నాశనం చేయకుండా ఉండటానికి ఇప్పుడు ఒక మొగోన్ జీవితంతో ఆట ఆడుకుంటా అని అనుకున్నది ఆమె. ఇప్పుడు లాస్ట్ కత్ ఏమైంది? ఆమె జీవితానికే పడ్డదా లేదా? ఎందుకురా మరి అవసరం ఆరా ఇట్లాంటి తప్పుడు పనులు చేసుడు? తప్పుడు పనులు వేసి బాధపడే బదులు సప్పుడేక బుక్కడు ఉన్నదో లేందో తినుకుంటా కూసుంటే అయ్యే పోతుంది. ఏమో గాని కర్రీ వచ్చిండా రైటు? వాడు నాకు కరనే పడతలేడు కాదురా. అరే బంటి నువ్వేనారా? నేనేరా అద్దా. ఏంద్రో ఇలా డ్రెస్ జోరేసినావు? నువ్వే ఇయ్యాలే నీకే అందరు వాడాలే అని నువ్వు చూస్తానవు కదా. అప్పుడప్పుడు ఇట్లయితే మనకెవరన్నా పోరి సెట్ అవుతుంది కావచ్చని నేను ట్రై చేస్తానా. ఈ ముఖంగాని దా పొలం కాడికి పొయ్యేద్దాం. నేను రానురా. ఎందుకురా? ఇలా మా అమ్మోళ్ళు పొద్దున పోదందారా బంటిగానంటేనే నేను పోలేదు. ఇప్పుడు నీతోటి ఎట్లత్తరా? నేను రానుపో. రారా టైం పాసు అంతా పిచ్చిలేత్తది రాడా. ఈ పొల్లతోటి మాట్లాడుకుంటావో నేను రాను. పోతగాని అక్కడ బోరు కొడుతుందిరా. ఆ పొలానికి నీళ్లు వరదాకా ఉండి అద్దాం దా, మళ్ళా రేపు అటు పోవాలి. అదే కట్నం గిట్నం మాట్లాడుకోవాలి. ఏటన్నా ఓరా నేను రానిప్పుడు. అరే మంచిదిరా, రావు కదా. రానంటున్నా పొలముకు నేను పొలముకు, నువ్వయ్యి రారా పొలముకు. గాడిది నీకు పాటలు భలే కనిపెడతావురా నువ్వు. నేను పోతానరా ఇక ఇంటికన్నా పోయి జరిసేపు అట్లా ఉరుగుతా. మా కర్రింగాడు టైం పాస్ అవ్వాడు ఎడవేండో. నేను పోనన్న తెచ్చుకోలేదు, పోనన్న వేయాలి. పో చేయిపో. ఏం తాత ఎటు? అబ్బో నువ్వేనా? నేనెవలో ఈ లాగు పర్రే వేసుకున్నోళ్ళని నేను అనుకుంటానా? లాగు పర్రే? లాగేడున్నది పర్రేడున్నది. ఏంది లాగు మీది పర్రే? నా బలే చేసినావు పో. నన్ను పోలీసులకు పట్టిస్తా అని అనబడితివి. అది వాళ్ళ అవ్వకి వేసుకుంటా అని ఫోన్ తీసుకున్నది. పోర్ని అవ్వ ఈ పోరని ఫోన్ చేసినట్టు నాకేమెరక. నేను ఇవ్వమంటే నమ్మి ఇత్తిని. అట్లా ఇయ్యకు. ఇక మేమంటే పోనీ అని ఇచ్చిపెట్టినాం గాని ఇంకా ఎవరికన్నా ఇచ్చినామనుకో ఏం లేదు. ఇక నేను తీసుకుపోయి జైల్లో వారెత్తారు. ఇసొంటి ముచ్చట్లల్లా దూరం ఉండాలనే తాత. ఉంటా పోతానావు? దుకాన్లకు అంబార్ కోసం పోతానా? అంబార్ బుక్కి సత్తం అయింది. పేగులు ఖరాబ్ అవుతున్నాయట అంటే ఇంటలేరు. సత్తింతి ఉండేవన్నా వేసేది ఉన్నదా? మరి ఎందుకున్నావు? ఊకోవై పిల్లగా. బాబాయ్ ఏంటిది? అసలు ఏమైంది? మా మమ్మీ ఎందుకు ఇంట్లో లేదు? మళ్ళా ఏం లొల్లైంది? మా డాడీ ఎందుకు మా మమ్మీని కొట్టి పంపించిండు? మీ మమ్మీకి మీరు అద్దట, మీ డాడీ అద్దట. ఏం చెప్పాలా మీకు గాని గట్లా ఉన్నది. మీ మమ్మీ క్యారెక్టరు మంచిగా లేదు అని ఇప్పుడు మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి ఆమె అటుపోయింది. మేము అమ్మ లేకుండా ఎట్లుంటాం? ఏంది? ఏమో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినట్టున్నది. ఇక ఆమెకు ఫోన్ చేద్దామన్నా మా దగ్గర ఫోన్ లేదు, ఏది లేదు. ఎందుకు బాబాయ్ నువ్వు కూడా ఇట్లా చేసినావు? మేము కనిపించలేదా నీకైనా కూడా? మరి ఏదన్నా లొల్లేటప్పుడు అయ్యో వాళ్ళకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా ఆమె, కానీ నువ్వన్నా ఆలోచించలేదా? ఆలోచిస్తే అయిపోవు కదా. అమ్మ లేకుండా మేము ఎట్లుండాలి? ఇక డాడీ అంటే అటు ఇటు తిరుగుతాడు. ఈరోజు నేను స్కూల్కి కూడా పోలేదు. అంతా మంచిగా అనిపిస్తలేదు. అక్కనేమో ఊడుస్తుంది, బోలు తోముతుంది. నాకేమో ఏ పని రాదు. శ్రీను నాడు ఏందట్రా?
ఏమో ఏడుస్తాందామే. ఎందుకు ఏడ్చుడు? అసొంటిది మీకు అమ్మ ఉన్నా కూడా జట్ట అని చూసి మీరు చెడిపోతారు. ఎంతైనా అమ్మ అమ్మే కదా. అలా సోది మనకు అనవసరం గాని నడు పొలం కాడికి నడు. బంటి రాడట్నా? ఆడట. సరే నువ్వు సరే. మళ్ళీ మా మమ్మీ ఏదో తప్పు చేసినట్టుంది, అందుకే ఇంత లొల్లైంది. మా డాడీగా మా మమ్మీని అద్దు అంటే అద్దు అని అంటుండు. మా పరిస్థితి ఎట్లా? కొంచెం నొప్పులు ఎట్లున్నాయి? కొంచెం తక్కువనే ఉన్నాయి. నిన్న డాక్టర్ వచ్చి సూదులేసి టాబ్లెట్స్ ఇచ్చిండు కదా, ఇప్పుడైతే కొంచెం తక్కువనే ఉన్నాయి. తక్కువ ఉండడో ఏమో, మీ అయ్యనైతే పొట్టు పొట్టు తిడుతుండు. నా కడుపులా అది ఎందుకు పుట్టింది, పుట్టకున్నా అయిపోవు చెడ పుట్టింది అని ఒకటేమోకై తిట్టుడు. మరేం చేద్దాం, తిట్టని. ఆడపిల్లలు ఎట్లున్నారో ఏవో, మా అమ్మ లేదని వాళ్ళు ఎట్లెడతారో ఏమో. గా పిల్లల మీద నీకు ధ్యాస లేదు గాని ఆ గానెవరి మీదనో ఉన్నది ధ్యాస నీకు. వాళ్ళకేం కాదమ్మా, మా అంటే 2 రోజులు ఏడతారు, మంచిగానే ఉంటారు. వాళ్ళకేమైతుంది ఏమో తియ్యే. నేను గా సులోచనోళ్ళ ఇంటికి పోయత్తా, నాకు పనున్నది. సరే. అనా ఎటు వేండు? ఇంకెడ పోతాడు? పొలం కాడికి వేండు. సరే. అమ్మ ఇటు వేయండి, నాన్న అటు వేయండి కదా. అమ్మ ఫోన్ల నుండి ఫోన్ చేద్దాం సీనుగానికి. అరే దొంగ బాడుకోవు, నన్ను ఎందుకు ఇట్లా చేసినవని వాణ్ణి టార్చర్ చేస్తావాన్ని. వాణ్ణి వదిలిపెట్ట నేను. ఫోన్ ఎడబెట్టిందో. హలో. అరే శ్రీను, నీకు సిగ్గు లేదా అనే మళ్ళా ఏమిటికి ఫోన్ చేస్తానవు నువ్వు? నీకు సిగ్గులేదారా? నువ్వు మనిషివి కాదారా? నువ్వు నన్ను ప్రేమించలేదారా? నా దగ్గర పడుకోలేదారా? ఇప్పుడేందో బాగా మాట్లాడుతున్నావు. సిగ్గులేని ఆడిదానా, నీ పోరగాళ్ళు నీ గురించి ఏడుతుర్రే. గా పోరగాళ్ళ మీద ధ్యాస లేదు గాని ఏమో నా ఎంపడబడతానమేమే. నీ మొగుడు కొట్టినవి మా వాళ్ళు తిట్టినవి సరిపోతలేవానే నీకు? నాకు సరిపోరా? ఎవ్వడెన్నన్నా తిట్టుకొని ఎన్నన్నా కొట్టని నాకు నువ్వు కావాలరా. నిన్ను నేను దక్కించుకోవడానికి ఏమైనా చేస్తా. మళ్ళా రికార్డు ఎత్తున్నాగు. ఈసారి డైరెక్ట్ గా మీదకే పోతావు. రికార్డు చేసుకో, ఏమన్నా చేసుకో, నేను ఎవ్వరి గురించి పట్టించుకోను. నాకు మొగడు లేడు, నాకు ఎవ్వరు లేరు. నేను బరిదెయించినయిగా. నాకు నువ్వే కావాలి. నువ్వు నన్ను తప్ప ఇంకో ఆడదానికి వెళ్ళి చూసినా, ఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నా మాత్రం నేను ఊకోను. నీ పెళ్లి అస్సలకే కానియ్యా. నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకొని పోతావా? లేకపోతే నీ పెళ్లి కాదు, నీ ఇంటి ముంగట మొత్తం ధర్నా ఎత్తా. పోలీసు వాళ్ళని పట్టుకొచ్చి ధర్నా ఎత్తా. ఇంట్లో కూసుంటా. నన్ను వాడుకున్నాడు, నన్ను మొత్తం సర్వం వాడుకున్నాడు. నా మొగడు నన్ను ఇష్టపెట్టేటట్టు వేసిండు వీడు. ఇప్పుడు నాకు వీడు కావాలి. వీడు ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవడానికి అవసరమే లేదు అని పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టి నీ ఇంట్లో కూసుంటా నేను. అప్పుడెవడేం చేస్తారా? కొంచెమన్నా నీకు ఏమన్నా ఉన్నదా అనే? నువ్వు అసలు గిసొంటి ఆడదానివని నాకు తెలియనే తెలియదు. ఛీ, నీ మొకమ్మండ. నా పెళ్ళికి గాని నా ఇంటికి గాని అత్తె మాత్రం బతకవు. నా పెళ్ళికి అడ్డు రాకు. నీకు పిల్లలు ఉన్నారు కదనే. నిన్ను నేను చేసుకున్నాక నువ్వు నా మొగను పోయినాక నా పిల్లలు నా దగ్గరికి రాకపోతే ఏడికి పోతారా? నువ్వు నన్ను చేసుకుంటావా చేసుకోవా? ఆ మొగడు ఇప్పుడు నన్ను వదిలేసిండు. నువ్వు ఏమట్టి ఇక వాడు వాని ఇంటికి పిలువడు నన్ను. వాడు నాకు విడాకులు ఇస్తాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఆ పెళ్ళి అనేది క్యాన్సల్ చెయ్యు. నా మెడల తాళి కట్టు. నన్ను నీ పెళ్ళానిగా నీ ఇంట్లోకి తీసుకొని పో. అప్పుడే అందరం మంచిగా బతుకుదాం. లేదు అని అంటావా? నేనచ్చి నీ ఇంట్లోనే కూసుంటా. ఏందే నువ్వు మాట్లాడేది? కూసోయే, కూసో. ఒకసారి నువ్వు కూసోని చూడు. నాకు పెయ్యన్ని నొప్పులున్నాయి బాడుకోవు. నువ్వు ఏ బట్టి వాన్ చేతులల్లా నేను దెబ్బలు తిన్నా. నీ గురించి నేను దెబ్బలు తిన్నా మంచిదే అని నిన్ను మాత్రం నేను వదిలిపెట్టా. నువ్వంటే నాకు పిచ్చిరా. నా పిచ్చిని నువ్వు అర్థం చేసుకోరా. వేరే ఆడదాని దగ్గర ఏమున్నదిరా? నా అంత అందం ఉన్నదారా? అంత వేస్ట్ క్యారెక్టర్ ఏ అమ్మాయి దగ్గర లేదు. ఇవాళనే కదరా నేను ఇంత మొండిదాన్ని అయినా. నువ్వు నాతో ఉన్నాక, నేను కావాలని నా దగ్గరికి వచ్చినాక నేను ఇంత మొండిదాన్ని అయితనా? నాకు నువ్వు వద్దు. నాకు నా ఫ్యామిలీ ముఖ్యం. అలాగే నాకైతే పెళ్ళి అయితే ఫిక్స్ అయిపోయింది. నేను నిన్ను చేసుకోవడానికి కానీ నీతోటి మాట్లాడడానికి కానీ నేను ఇష్టపడతలేను. పిచ్చి పిచ్చి నంబర్లకి ఫోన్ చేసుకుంటా నువ్వు మాట్లాడినావు అనుకో, నేనే పోయి స్టేషన్లో పెడతా. పెట్టుపోరా, నువ్వు వేడ పెడతావో పెట్టుపో. ఆడికి నేను అత్తపో. ఏడి పోయినా ఇయ్యాల రేపు ఆడిదాందే ఎల్లుతుంది. నేను పోయి నీ మీద కేసేస్తా. కేసు ఉండంగా నీ పెళ్ళి ఎట్లయితుందో చూస్తా.
మర్యాద కొద్దీ పెళ్లి క్యాన్సల్ చేసుకొని నా దగ్గరికి రారా, మనము సుఖంగా ఉందాం. అయిపోయింది ఇక, నా మొగడు కూడా పట్టించుకోడు. అదే గంగల్లన్న ఓని అని వాడు వదిలిపెట్టిండు. ఇక నువ్వు నేను ఆరామ్స్గా మంచిగా బతుకుదాం దారా. నాకు నువ్వంటే పిచ్చిరా, నిన్ను వదిలిపెట్టడానికి నేను రెడీగా లేను. నిన్ను నా సొంతం చేసుకోవడానికి నేను ఎంతైనా తెగించుతా. ఇక ఏ పోవే. ఒక్క నిమిషం ఆగు, మర్యాద కొద్దీ చెప్పుతున్నా. నోరు మూసుకొని ఆ పెళ్లి క్యాన్సల్ చేపించుకొని నా దగ్గరికి వచ్చేయి. మనిద్దరము ఎక్కడికన్నా పోయి పెళ్లి చేసుకుందాం. ఓ నెల 2 నెలలు పక్కకున్నాం అనుకో, తర్వాత మీ వాళ్ళే ఫోన్ చేసి రమ్మంటారు. మనము ఆరామ్స్గా బతకచ్చు. ఆయనతో మీ ఇంటికి వచ్చినాక నా పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చేస్తారు. కొంచెం అన్న నీకు సిగ్గు అనిపిస్తలేదా ఈ మాట నువ్వు అనడానికి? సిగ్గెందుకు, వాళ్ళ తప్పేముంది? ఈ అవ్వని నాకు ఇక బూతులు వస్తాయి, నేను చెప్తానా. నాకైతే ఫోన్ చేయకు, ఉండు. హలో హలో హలో, ఆడుకో, లిఫ్ట్ చేయరా, కట్ చేసినావు. కొంచెం సెట్ గాని నేను పోయి స్టేషన్లా కంప్లైంట్ ఇస్తా నీ మీద. నీ ఇంట్లోకి వచ్చి కూసుంటా, నీ ఇంటి ముంగట ధర్నా చేస్తా నేను. నువ్వేమనుకుంటున్నావో, నన్ను వాడుకొని వదిలిపెడతా అని చూస్తున్నావారా? నువ్వు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టే రకం కాదు. ఏం చేయాలి నేను, ఎట్లా చేయాలి? అబ్బా ఇది నన్ను సంపుక తినబట్టే. ఆయనత వచ్చి ఇంటి ముంగట లుల్లి ఎత్తదా, ఇంటి ముంగట ధర్నా ఎత్తదా? అట్లా చేసేది మా అత్తన్న మా మావన్న, నాకు కాబోయే పెళ్ళమన్నా చూస్తే ఎట్లా? అంతా పేపర్లల్లో పడుతుంది, అంతా కథ కథ అవుతుంది. అందరు ఛానలోళ్ళు అత్తరు. పూసుకనా ఇది మా ఊళ్ళ కాడికి వేయిందనుకో, ఇక పెళ్ళొద్దని వాళ్ళు క్యాన్సిల్ చేస్తారా? ఏం చేసుడు? అబ్బా ఇది నన్ను బోల్తా కొట్టి నా జీవితాన్ని ఆగం చెయ్యాలని చూస్తుంది. అయినా పెళ్లి చేసుకో అంటుంది. దానికి కొంచెం అన్నేమన్నా ఉన్నదా? ఇప్పుడు ఏం చెయ్యాలి, నాకు ఎటు అర్థం అయితలేదు. ఆ ఊళ్ళకు చెప్పల్లా. అది అక్కడికి పోయి కూడా నన్ను బెదిరిస్తుందనంటే అది ఎంత కిలాడాడిది. మొగుడేనా ఇట్లా వచ్చేది? ఓ గణేష్ అన్న, ఏంద్రా సిగ్గులేనోడా నన్ను పిలుస్తానావు? నాకు సిగ్గులేదో నీ పెళ్ళానికి సిగ్గులేదో గాని నీ పెళ్ళామేంది నన్ను ఒర్రిచ్చి సంపుతాంది. నిన్ననే గంత మెత్తగా గుద్ది దాన్ని ఇంట్లోకెయ్యి పంపించినావు, అయినా కూడా దాని బుద్ధి మారతలేదు కదా. ఆ పెళ్ళాం దగ్గర ఎందుకు అన్నావురా మరి? దాన్ని మారదిగా, దాన్ని పట్టుకొని పోయేటన్నా. ఏంది గణేష్ అన్న, ఏం మాట్లాడతానవు నువ్వు? అవునరా సిగ్గులేనోడా, అది రారా మరిది అని అనవచ్చు. అన్నప్పుడు మరి అన్న నీ పెళ్ళంకి ఇట్లా అంటుందని నువ్వు నాకు ఒక్క ఫోన్ కొట్టద్దా? సందుల బొందు అని మంచిగా ఇద్దరు కలిసి నన్ను మోసం చేసిర్రు. ఇప్పుడు నీ పెళ్ళాం ఇట్లా సావదొబ్బుతుంది అని అంటే నేనేం చేస్తారా? నాకు పెళ్ళాం లేదు, చచ్చిపోయింది. 11 రోజులకు దాని దినాలు కూడా చేస్తాన్నా. వచ్చి బుక్కడంతా తిను నా ఇంటి ముంగట. నువ్వు ఇద్దరు కలిసి నా జీవితాన్ని, నా పిల్లల జీవితాన్ని నాశనం చేసిర్రు. ఇంకా మళ్ళా ఏమిటికి పిలుస్తానవురా? ఇక చూడు ఎన్నిసార్లు ఫోన్ చేస్తాందో చూడు, ఏం మాట్లాడుతుందో చూడు ఒకసారి. ఏ పోరా, దాది చచ్చిపోయిందని నేను అనుకుంటాను. అది నీతోటి ఏం మాట్లాడితే నాకేంది? ఒక్కసారి నాన్న, నాకు భయం అవుతుంది. ముండా ఏడాచి నా ఇంట్లో కూసుంటదో అని. కూసుండబెట్టుకో, పండబెట్టుకో, పెళ్లి చేసుకో, నాకేంద్రా? అన్నా నేను మర్యాదగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా మర్యాదగా మాట్లాడు. ఏంద్రా నీకిచ్చే మర్యాద? నా జీవితాన్ని సంకనాక్పిచ్చిర్రు. నా జీవితం పోతే వనాయిరా. నా పిల్లలు, ఆడి పిల్లలు గొడగొడ ఏడ్తారు. తల్లి లేదని ఇలా బడికి కూడా పోలేదు, ఇంటికాడ కూసుండి ఏడ్తారు. ఇక వాళ్ళు అట్లనే ఏడ్చుకుంటా వాళ్ళే మర్చిపోతారని నేను ఇప్పుడే ఇటు మొక్కయి అత్తానా. ఒక్కసారి ఆగన్నా, ఇవే మాటలు ఇన్నుగంతే. హలో, ఏమైంది? ఎందుకు ఫోను కట్ చేసినావు? ఎందుకు ఫోను లిఫ్ట్ చేస్తలేవు? నువ్వు ఎందుకు చేసి నన్ను డిస్టర్బ్ చేస్తానవు చెప్పు. నాకు కావాలరా. నీకు నీ మొగుడున్నాడు, నీ పిల్లలున్నారు. నోరు మూసుకొని బుద్ధి మార్చుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉండు. అర్థమైతుందా? నేను కావాలని నా ఎంబడ పడకు. చెప్పిన కదరా పిచ్చోడా, నాకు ఎవ్వరద్దు. నాకు నువ్వే కావాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు లేకపోతే నేను పిచ్చిదాన్నైతా. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నా బిడ్డలు నా దగ్గరికి వచ్చి ఉంటారు. అంతే తప్పించి నేను మాత్రం నిన్ను వదిలిపెట్టా. నీ కోసం ఎంతకైనా తెగిస్తా నేను. ఎందుకే నీకు గంత మొగళ్ళ పిచ్చి? నాకు మొగళ్ళ పిచ్చి కాదు, నాకు నువ్వంటేనే పిచ్చి. ఎప్పు తీసుకొని సంపుతా. దొంగముండా, కొంచెమన్నా రీతి ఉన్నదా అనే నీకు?
నీ భర్త ఉన్నాడు, నీ పిల్లలడా గొడగొడ ఏడతారు మా అమ్మ లేదని. నీవు వాళ్ళతోటి చావక ఏమో నన్ను చంపుతానావు. ఫస్ట్ నువ్వే, తర్వాతనే వాళ్ళు. ఛీ, నువ్వు కన్న తల్లివానే ఈ రకంగా మాట్లాడుతున్నావు. నీ అవ్వ, నువ్వు నాకు ఫోనే చెయ్యాలే. చూసుకోయిగా ఇవన్నీ రికార్డ్ చేస్తానా, పోయి స్టేషన్లోనే పెడతా ఇప్పుడు నేను. స్టేషన్లో పెట్టు, కోట్లకో, నేను ఏడికైనా నడతా. కానీ నువ్వు వేరే దాన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం నిన్ను బతకనియా నేను. ఛీ, ఉండే చూసినవా అన్న, ఇది ఎంత బరిదగించిందో. ఇది నా జీవితం నాశనం చేయడానికి తలిగింది. నువ్వు గంతదాన్నినా దానికి బుద్ధి రాలేదు. గోరా బై, నా జోలికి నువ్వు రావద్దు, అది రావద్దు. మీరిద్దరు గంగల ఒర్రి గోదాట్లో కొట్టుకపోర్రి. నేను విడాకులకు అప్లై చేస్తా, ఆయనతో విడాకులు దాని బొంద మీద వారెత్తా. నా పోరగళ్ళను నేను ఎట్లనో సాదుకుంటా. అవసరమైతే మంచి ఆడిదాన్ని చూసుకొని పెళ్లి చేసుకుంటా. అంతే తప్పించి అది నాకు అద్దు. ఇద్దరు కలిసి నన్ను మోసం చేసిర్రు, ఇద్దరిది తప్పుంది. నువ్వెంత ప్రేమగా దిద్దులాడినవో దాన్ని, అందుకే అది నిన్ను వదిలిపెడతలేదు. సావుర్రి, గంగల ఓర్రి, నాశనమైపోతారు. నా పిల్లల కలకల తలిగి నీ భార్య పోతుంది, మేం కాదు. మళ్ళా నా భార్య అని అనకురా నువ్వు. ఆ భార్య అని తెలిసి ఎట్లా మన్నవరా దాని దగ్గర. నీ భార్య నన్నట్లా ఇగ్గింది. నేను రాను అనన్ని అన్నా కూడా నువ్వు నన్ను ఆ అజ్జయ్యకు ఇజ్జయ్యకు అన్నా కూడా అది నన్ను వదిలిపెట్టలేదు. కోరా దాని దగ్గర కోరా. ఇప్పుడు ఎవడద్దంటానరా నిన్ను? ఆ ఊర్రి. అబ్బో, వీడు కూడా దాన్ని పూర్తిగా వదిలేసినట్టున్నాడు. ఇప్పుడు నన్ను పట్టుకుంటుందా అయ్యింది. అమ్మో, నాకు భయమే అవుతుంది. ఏం చేసురో అర్థమైతలేదు. ఛీ, ఇంకా ఈడు ఉండేవుడు కూడా ఉండబుద్ధి అయితలేదు. తిన్నవారా లత? మంచిగా చెట్టు కింద ఒక్కదానివే కూర్చున్నావు. తిన్న నర్సక్క. ఏం లేదు, ఏం చేయాలి, బోర్ కొడుతుంది. అమ్మ పాపం నిన్న మొత్తానికి నిద్ర పోలేదు. ఆమె పడుకున్నది. ఇక నేను అట్టిగానే వచ్చి ఇక్కడ కూర్చున్నా. మీకు ఇదే టెన్షన్ కాబట్టి ఇక దాన్ని నమ్మకుర్రి. అది ఎప్పుడేం చేసేది తెలియదు. తొందర పెళ్లి పెట్టుకొని పిల్లగానికైతే పెళ్ళైతే ఎగుర్రి. అదే తమ్ముడు పొలం కాడికి వేయండు, వచ్చినాక మాట్లాడదాం మళ్ళీ అయ్యతోటి అని చెప్పిండు. ఇక ఓ రోజు కూర్చొని కట్నము అది ఇది మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నాక ఇక పెళ్లి డేట్ పెట్టుకుంటే అయ్యేపోతుంది నర్సక్క. కూర్చో నర్సక్క, కాసేపు కూర్చుంటది. ఇవరిదాకా కూర్చొని వచ్చిన మళ్ళొక్కలింటికి వేయినా కూర్చున్నా. ఇది లవ్ ఉన్నయ్యా పట్టుకపోయినట్టున్నారు కదా. పట్టుకపోయారు కావచ్చు, దానికి సప్పులు లేదు కదా. లేకపోనిది ఏనానోని అంతే నర్సక్క. నీకు పొలం కాడికి రమ్మంటే సాధన కాలేదు గాని ఇక్కడ కూర్చొని ఏం చేస్తానవరా బంటిగా? ఓ అమ్మ, ఇగో కర్రోడు బర్రెకు నీళ్లు పెడతా అని నన్ను ఇటు పట్టుకొచ్చిండే. వాడు బర్రెకు నీళ్లు పెడతాడని ఇక్కడ కూసున్నా. నువ్వు ఒక్కదానివే వస్తాన్నావు. డాడీ ఉన్నాడు గాని నడువు, ఇంటికి నడువు. అన్నం తిన్నవా లేదా? తిన్ననే. ఈ తిండి సల్లగుండా ఏం తింటానవో ఏమో, నీతోటి గోసకచ్చింది. ఏదైనా పని చెప్తేనేమో ఇంటలేకపోతివి. ఇక ఇక్కడ కూసోని దోస్తుగాంతోటి ముచ్చట్లు పెట్టుకుంటా అజ్జెత్తానవా? ఓ మమ్మీ, నువ్వు కోప్పడకు. నేను అస్తపో చెల్తే ఇంటికి. నువ్వెందుకే అంత తొందరపడుతున్నావు? అది పొలం కాడికి అత్త అయిపోవు కదా. శ్రీను వచ్చిండు, ఆయనతోటి అత్త అయిపోవు కదా. అచ్చ ఏం చేయాలి? అక్కడ నేను చేసే పని ఏమన్నా ఉన్నదా? పని ఉంటేనే అత్తవు కానీ లేకపోతే రావు కావచ్చు కదా. అరిగా సరే తియ్యి, నేను ఇంటికి పోతున్నా, జల్దీ రా. అత్తపో మమ్మీ, అత్తపో. నువ్వు టెన్షన్ పడకు మమ్మీ. అమ్మో, నీ మమ్మేందో నీ కథలేందో మరి నాకైతే అర్థమైతలేదు. వెళ్ళిపోవమ్మా, నేను వస్తానమ్మా. అదే కొడుక, పాటలు పాడుకుంటూనే ఉండు గాని. ఈ కర్రీ ఈ బర్రె చల్లగుండి ఇంకా నీళ్ళు తాగుతలేదారా? జల్దీ రా. దానికి ఏం పుట్టిందో రా, గడ్డి తింటలేదు, నీళ్ళు తాగుతలేదు. దానికి కడుపు నిండి ఉన్నాక ఎట్లా తాగుతుంది, ఎట్లా తింటదిరా? ఈ ట్రాయి పోయిడ నీళ్ళ కాడ కూర్చో చల్లగా వస్తుంది. మీద చెట్టు కింద నీళ్లు. అబ్బా, ఏమన్నున్నదా రైడ ప్లేసు? అరే కూసుంటే మళ్ళా బర్రె ఏమన్నా అయితే మా అయ్య నన్ను తిడతారా? ఆ బర్రెతోటి నాకచ్చింది గోస. ఈ అవ్వ అందుకే ఏ పెంట పెట్టుకోవద్దురా. నా లెక్క మంచిగా బిందాసు ఉండాలి. ఇక ఏం పని నేర్చుకోపోతే రేపు పెళ్ళం ఎట్లా వస్తుంది? అదే వస్తుంది. అప్పటి వరకు పని చేయకుండా అట్టిగానే ఉంటామా? గాడు అచ్చటోడు ఎవడు శ్రీనుగాడేలే కదా. అవును. అబ్బో, వాడేంద్రా మొత్తం చింపాంజీ ముఖం పెట్టుకొని వస్తాడు. ఏమైందిరా? ఏమైందంటే ఏం చెప్పాలరా బంటిగా, మళ్ళా నా బతుకు ముంగటికే అత్తంది కదా. బతుకనేది ముంగడి పోక వెనకకు పోతాదిరా. అరే గట్ల కాదురా, మళ్ళా బొడ్డి ఆడిపోయినా కూడా నన్ను ఫోన్ చేసి సావ దొబ్బుతుంది కాదురా. అది వచ్చి ఇంట్లో కూర్చుంటుందట, పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెడుతుందట. దానికి పిల్లలు అద్దట, మోడద్దట కదా, నేనే కావాలి అని అంటాంది. అంతగానం ఏం రుచి చూపించినావో మరి, అంతగానం నువ్వే కావాలని అంటాంది.
ఈ కాదురా అమ్మ తోడు నాకు పిచ్చిలెత్తాంద్రా బంటి ఏం చేయాలరా మా వాళ్ళేమో కట్నం మాట్లాడుకోవద్దా అని వాళ్ళు అంటారు ఇదేమో నువ్వు పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ఊకోను అని ఇదంటాంది నన్ను చేసుకుంటావా చేసుకోవా నేను వచ్చి ఇంట్లో కూర్చుంటా అని నన్ను టార్చర్ చేసింది కాదురా దాని మొగడు అక్కడికి వస్తే మొగనికి కూడా వినిపించిన అంటాండు ఆ పెళ్ళాం చచ్చిపోయింది నాకేం తినిపించేది అంటాండు ఇద్దరు లంగరే ఇద్దరు కలిసి నన్ను మోసం చేసిరా అని నన్ను కూడా తిడతాండ్రా ఇట్టడా మరిగా ఇద్దరు కలిసి అని గుండు కొరికి త్రిపాపం ఇద్దరు పిల్లలుండే దానికి కొంచెమన్నా సోయి లేకపాయే మరి ఎట్లరా అదే ఏం చేయాలరా అర్థమైతలేదు ఇంట్లో చెప్పాలా మరి పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ పెట్టాలా ముందుగాల నేనే ఏమని పెడతావురా పెట్టిన స్టేషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకోరు ఏదేమన్నా గాండ్రా సీన్గా ఎందుకురా అంత భయపడుతున్నావు నువ్వు చేసే పని అయితే నువ్వు ఎయ్యి అది ఏం చేసుకుంటదో చేసుకొని వచ్చి ఇంటి ముంగట కూర్చుంటదా కూసోని నలుగురు తూ అని ఇంట్లోకెయ్యి కాదు మొత్తం ఊరవతలకు తరిమి కొడతారు దాన్ని గిడ మొగుడుండంగా గా పొలగాన్ దగ్గర పోయి కూర్చుంటుందని దానికి నువ్వు ఫైరింగ్ మీద ఎందుకు వస్తానవు నాకు మనసున వట్టనిత్తలేదురా నేను షేన్ కాడికి పోయినప్పడుతుంది కటి చేసి పారేయాలి సోది ఎందుకు పెట్టినావు నువ్వు కటి చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టి పారేయాలి నేను ఎవరితో నంబర్ అని నేను లిఫ్ట్ చేత్తిని సరేది ఇప్పుడు అయిందేదో అయిపోయింది అయిన దానికి ఏం తొందర పడతావు గాని ఆగంగాకు కట్నం కానుకలు తొందర మాట్లాడుకొని తొందర పెళ్ళి అయితే పెట్టుకో ఏదైనా కొత్త నంబర్ నుండి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయకు అదేరా ఇంటికి పోతున్నా ఇక మా అమ్మతోటి ఏమని చెప్పాలి మళ్ళీ ఫోన్ చేసిందని చెప్పాలా ఏం చెప్తావు తీరా వాళ్ళకు టెన్షన్ నీ అవ్వ వాళ్ళ మొగునికి చెప్పినావు కదా మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీ వాళ్ళకు చెప్పుదు గాని ఫస్ట్ అయితే పోయి మీ మామతోటి మాట్లాడి ఎప్పుడు రమ్మంటారు అడిగి అని కట్నాలైతే మాట్లాడుకోపోర్రి అరే బంటి రేపు పోదాం రా వాళ్ళు రిటర్న్ వస్తారు లేకపోతే నేను ఫోన్ చేస్తా నీకు ఏదనేది చెప్తా నువ్వు కూడా రా ప్రతి దానికి నేను ఎందుకురా అరే రమ్మన్నప్పుడు రాదురా నువ్వు అవ్వ అత్త తీరా నువ్వు ఫైర్ కాకు పో ఇంటికైతే ఓ ఫస్ట్ నువ్వు పోతానా ఫోన్ చేస్తా నీకు చెయ్యి ఏమైందా అక్క పడుకున్నావా ఇప్పుడే ఇట్లా ఒరిగినా ఏమైందిరా ఏం లేదా అక్క మామకు ఫోన్ చేయాలా చేయరా చేసి మాట్లాడు హలో మామా చెప్పు శ్రీను అయితే కట్నం ఇట్లా మాట్లాడుకుందామని అన్నారు కదా మరి రేపు మాట్లాడుకుందాం మీరు వస్తారా లేకపోతే మమ్మల్ని రమ్మంటారా ఆ ఊకే మీరేమొస్తారు అక్క ప్రెగ్నెంట్ తోటి ఉన్నది కదా ఆమె వస్తలేదు కదా దేనికైనా అటు ఇటు మేమే వస్తాంలే నేనే ఇక్కడ ఒక మనిషిని పట్టుకొని ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మేము ముగ్గురము వస్తాం సరేనా సరే మామయ్య రేపు ఖచ్చితంగా రండి మరి ప్రొద్దున్నే వస్తాం సరే మామయ్య గదే అడుగుదామని చేసిన సరే అల్లుడు రేపు వస్తాంలే సరే మామయ్య ఇక మ్యారేజ్ కూడా 8కు పెట్టుకుందాం మార్చి 8కి సరే వచ్చినాక మాట్లాడదాం మీరు ఎట్లా అంటే అట్లనే అంతా మీ ఇష్టం సరే ఏమంటుండ్రా ఏం లేదక్క మాట్లాడదామని అంటుండు సరే రేపు వస్తారట పడుకో నేను కూడా కాసేపు పడుకుంటా అంతా పిచ్చిలెత్తంది దేనికి లేదు సరే సరే ఏమైందక్క ఈ మధ్యలో ఊకే ఇక్కడికే వస్తున్నావు ఏమైందంటే ఏం చెప్పాలరా ఒక అబ్బాయిని నేను లవ్ చేసిన ఏందక్క నీకు మ్యారేజ్ అయింది 2 పిల్లలు ఉన్నారు మళ్ళీ ఏ అబ్బాయిని లవ్ చేసినావు మ్యారేజ్ పిల్లలు పక్కన పెడితే ఎందుకో ఆ అబ్బాయితోటి నేను బాగా కనెక్ట్ అయిపోయినరా అవునా అంటే ఆ అబ్బాయి కూడా నువ్వంటే ఇష్టమా ఏంది ఒకసారి ఇక్కడికి నన్ను అడ్రస్ అడిగిండు అది ఆ అబ్బాయినే అయింది అవునవును మంచిగా తెల్లగా ఉన్నాడా ఆయన బైకు ఎర్ర ఉంటది అవునక్క అయితే ఆ అబ్బాయి తోటే నేను రిలేషన్ లా ఉన్నరా ఇక ఆ అబ్బాయి నాకు నేనంటే పిచ్చి తెలుసా కొంచెం ఇంట్లో లొల్లిలు అయితే ఇక నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే అప్పుడు నా కోసం వెతుక్కుంటా వచ్చిండు మరి ఏమైంది ఇప్పుడు ఆ అబ్బాయిని నేను పిచ్చిగా ప్రేమించిన ఆయన కూడా నన్ను పిచ్చిగా ప్రేమించిండు కానీ అక్క పెళ్ళైనాక ఈ ప్రేమలు అవసరమా అదే నేను చేసిన తప్పురా కానీ నేను ఎందుకు ఆయనకు అంతలా అడిక్ట్ అయిపోయినో నాకు తెలుస్తలేదు కానీ నా ప్రాణమంతా ఆయన మీదనే ఉన్నది నాకు నా భర్త లేకున్నా మంచిదే నా పిల్లలు అనంటే నేను ఆయనను పెళ్లి చేసుకున్నాక నా పిల్లలు నా దగ్గరికి వస్తారు కదా అన్నట్టు హోప్ మీద నేను ఆయనను ఇంకా ఇష్టపడుతున్నా కానీ ఆయనకు వేరే మ్యాచ్ అనేది వచ్చిందిరా ఆ మ్యాచ్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండు మరి నువ్వంటే ఇష్టం ఉన్నాక ఆయన అట్లెట్లా చేసుకుంటాడక్క
అదే కదా, ఆయనకి ఏం చేసిర్రో తెలియదు, ఎట్లా చేసిర్రో తెలియదు. ఆయనకు నేనంటే పిచ్చి ఉండేది అసొంటిది. ఇప్పుడు నన్ను చూస్తేనే చిరాకు పడుతుండు. నువ్వు నాకు అద్దు, నన్ను వదిలిపెట్టు అని అంటుండురా. కానీ నేను వదిలిపెట్టలేకపోతున్నా. ఇప్పటిదాకా ఫోన్ చేసి ఆయనతోటే మస్తు లొల్లి పెట్టుకున్నా. వద్దు వద్దు, మంచిది కాదు, నన్ను మర్చిపో అని అంటుండు. నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా అని అంటుండురా. నాకు పిచ్చిలేస్తుంది, ఏం చేసుడో అర్థమైతలేదు. ఏమన్నా సలహా ఇస్తావా ప్లీజ్? అయినా ఇంకో ఆడదాన్ని చేసుకునుడు నేను చూడలేను. అయినా పెళ్ళైనా ఏదైనా నాతోటే కావాలని నేను ఇప్పుడు మా ఆయనతోటి లొల్లి పెట్టుకొని వచ్చిన, వాళ్ళను అద్దనుకొని వచ్చినరా. అయ్యో, నాకు ఆయన కావాలనిపిస్తుంది, ఏం చేయాలో అర్థమైతలేదు. ఎవరన్నా సలహా ఇచ్చేటోళ్ళు ఉంటే మంచిగుండు. ఏం లేదు, కొంచెం నొప్పులు అవస్థ ఉన్నది. అవస్థ తక్కువైనాక పోయి వాళ్ళ ఇంటి ముంగట్నే కూసుంటా. ఏమన్నా గాని ఆ పెళ్ళి క్యాన్సల్ కావాలి, వాడు నన్ను పెళ్ళి చేసుకోవాలి. అని నువ్వు చేసేది కరెక్ట్ కాదక్క. కరెక్ట్ అయినా కాకున్నా నాకు అనుకున్నది కావాలి. నాకు శ్రీనును నేను పిచ్చిగా ప్రేమిస్తున్నా, వాడు నాకు కావాలి అంతే. ఎంత కష్టం వచ్చినా మంచిదే, ఎంత ఏదైనా మంచిదే. వాడు నాకే సొంతం. మన పెళ్లి క్యాన్సర్ కావాలి, వాడు నన్ను చేసుకోవాలి అంతే. అట్లా అయితదా అక్క? మీది వాళ్ళది ఒకటే ఊరాయే. నా మొగడు నన్ను పట్టించుకోడు, నేను చచ్చిపోయినా అని ఆయన అనుకుంటుండు. అట్లా ఆయన అనుకున్నప్పుడు నేను చేసేది నేను చేసుకుంటా. నాకు శ్రీనే కావాలి, నాకు ఎవ్వరు లేకున్నా మంచిదే. అంత పిచ్చిగా నేను ఆయనను ప్రేమించిన. ఆ ప్రేమ ఒకప్పుడు ఆయనకు అర్థమైంది, కానీ ఇప్పుడు ఆయనకు అర్థమైతలేదు. అయ్యో, నిజమే. మరి పోతా, అక్కడికి పోయే వాళ్ళ ఇంటి ముంగట కూసుంటా. ఏమన్నా గాని సచ్చినా మంచిదే. ఇక ఈ అమ్మ నాన్న ఏమంటుర్రు? వాళ్ళు ఏమంటారా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఏదన్నా చేసుకో అని వాళ్ళు లైట్ తీసుకుంటుర్రు. నన్ను సత్తే సావుపో, బతుకుతే బతుకు, గాడి పోరగల మీదకి కొట్టుకుంటలేదా అని అంటున్నారు. కానీ నాకెందుకో శ్రీను మీదకే కొట్టుకుంటుంది. ఆయనకు ఇష్టం లేనప్పుడు నువ్వు పోయి కూసుంటే లాభమేముందక్క? అద్దు, అట్లా జరిగేది మంచిది కాదు. మళ్ళా నువ్వే ఇబ్బందుల పాలు అవుతావు. సప్పుడేక ఆయనను మర్చిపో. కొన్ని రోజులు ఎట్లయినా చేసి ఆయనను మర్చిపోవడానికి ట్రై చెయ్యి. ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళా నీ భర్త దగ్గరికి, నీ పిల్లల దగ్గరికి వెళ్ళిపో అక్క. వాళ్ళు చిన్న పిల్లలేనాయే, వాళ్ళు ఎట్లుంటారు నిన్ను వదిలిపెట్టి? మంచిగా ఆలోచించుకో. ఏమో ఇక యా దోస్తులు, చూసిర్రా ఈ రోజటి వీడియో ఇది అన్నమాట. మరి రేపైతే ఏం జరగబోతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. కట్నం మాట్లాడుకోవడానికి వాళ్ళు వస్తానన్నారు. సో కట్నం ఏం మాట్లాడతారు, అసలు ఏం జరగబోతుంది, ఈ శ్వేత మారుతుందా లేకపోతే ఇంకా శ్రీనుని ఏదైనా చేయడానికి ట్రై చేస్తుందా, ట్రై చేస్తే ఏమవుతుంది అనేది చూస్తూ ఉండండి దోస్తులు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.